బాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మోక్షాజ్ఞని తన నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. దీంతో మోక్షాజ్ఞ నటించే మూవీ స్టోరీల సెలక్షన్స్ లో బాలకృష్ణ చాలా కేర్ తీసుకుంటున్నారు. మోక్షాజ్ఞ డెబ్యూ సినిమాకి మొన్నటిదాకా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు వినిపించింది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో మూవీని తీస్తారని ఊదరగొట్టేశారు. సడన్ గా ఈ మూవీ గురించి అంతా గప్చుపైపోయారు. మోక్షాజ్ఞ తొలి డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఆయనకే ఉందంటూ నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ మోక్షాజ్ఞతో మూవీ తీయబోయే డైరెక్టర్ ఎవరో ఈ స్టోరీలో చూద్దాం. నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కమింగ్ అంటూ నందమూరి ఫ్యాన్స్ చాలా ఏళ్ల నుంచి అనుకుంటున్నారే కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా విక్టరీ కొట్టిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో మూవీ తీస్తున్నారని అనౌన్స్మెంట్ వచ్చింది. పైగా ఈ అప్డేట్ కూడా ప్రశాంత్ వర్మే చేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోయారు. దీంతో ప్రశాంత్ వర్మను బాలయ్య బాబు ఫ్యాన్స్ నెట్టింట ఓ రేంజ్లో పొగిడేసి ఆకాశానికెత్తేశారు. ప్రశాంత్ వర్మ సింబా ఈజ్ కమింగ్ అని ఎంత స్పీడ్గా అనౌన్స్మెంట్ చేశాడో అంత త్వరగా సైలెంట్ అయిపోయాడని ఫిల్మ్నగర్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. చాలా కాలం నుంచి వెయిట్ చేసిన తీపి కబురు చేదువార్తగా బాలయ్య ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీతో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టించడానికి వచ్చిన దేవుడిలా ప్రశాంత్ వర్మను ఫ్యాన్స్ ఊహించుకున్నారు. దానికి తగ్గట్లు మోక్షజ్ఞ తేజ లుక్స్ లీక్స్ ఇచ్చారు. దీంతో వీరి కాంబినేషన్లో మూవీపై అంచనాలు పీక్స్కి చేరాయి. ఫ్యాన్స్ కూడా ప్రశాంత్ వర్మపై అంచనాలు పెంచుకున్నారు. వారసుడు ఈజ్ కమింగ్ అన్న ప్రశాంత్ వర్మ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడేమో అని నందమూరి ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ డిసెంబర్ 5న ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేయాల్సింది, కానీ ఈ ప్రాజెక్టు వాయిదా పడింది. ఇప్పటి వరకు ప్రశాంత్ వర్మను గుండెల్లో పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి కారణం మొదటి మూవీ ప్రాజెక్టు పోస్ట్ పోన్ అవ్వడమే. ఈ ట్రోలింగ్ ప్రశాంత్ వర్మ స్వయంకృతాపరాధమే. సింబా ఈజ్ కమింగ్ అని నందమూరి ఫ్యాన్స్లో భారీ ఆశలను రేపి ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్టు వాయిదా వేశాడు. PVCU2గా మోక్షజ్ఞ ఎంట్రీ అంతా పీక్స్ అని అనుకునే టైంలో బాలకృష్ణ మోక్షజ్ఞకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షాక్ ఇచ్చినట్లు నెట్టింట గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ మూవీకి డైరెక్షన్ చేయలేనని ప్రశాంత్ వర్మ చెప్పి చేతులెత్తేశాడట. కేవలం స్టోరీ అందివ్వగలనే తప్ప డైరెక్షన్ చేయలేనని ప్రశాంత్ వర్మ బాలయ్య బాబుతో చెప్పారట. దీంతో బాలయ్య ఇరిటేట్ అయ్యారట. వారసుడి డెబ్యూ మూవీకే నెగటివిటీ వచ్చే ప్రమాదం ఉండడంతో ప్రశాంత్ వర్మపై బాలయ్య సీరియస్ అయినట్లు ఫిలింనగర్ సర్కిల్స్లో టాక్ నడుస్తోందట. దీంతో మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇక ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ప్రాజెక్ట్ లేదంటూ నెట్టింట ఓ రేంజ్లో నెగటివ్ ప్రచారం రన్ అవుతోంది. ఇది వైరల్ అయ్యేసరికి ఫ్యాన్స్లోనూ టెన్షన్ స్టార్ట్ అయింది. చివరికి ఈ నెగటివ్ ప్రాపగాండా మ్యాటర్ బాలయ్య వరకు వెళ్ళింది. దీంతో బాలకృష్ణ క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్కు చెక్ పడింది. ఓ ఈవెంట్లో బాలకృష్ణ మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్పై క్లారిటీ ఇచ్చారు. అసలు మూవీ ఓపెనింగ్ ఎందుకు పోస్ట్పోన్ అయిందో బాలయ్య చెప్పేశారు. మోక్షజ్ఞ హెల్త్ కండిషన్ బాగోలేదని, దీంతో ఓపెనింగ్ పోస్ట్పోన్ చేయడం జరిగిందని అన్నారు. మరో మంచి ముహూర్తం చూసి ఓపెనింగ్ స్టార్ట్ చేద్దామని బాలకృష్ణ ఫ్యాన్స్కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మోక్షజ్ఞ కోసం బాలకృష్ణే స్వయంగా మెగాఫోన్ పట్టుకోవాలని అనుకుంటున్నారట. 1991లో బాలయ్య యాక్ట్ చేసిన ఆదిత్య 369 సూపర్ హిట్. దీంతో ఆ మూవీకి సీక్వెల్ కోసం బాలకృష్ణ చాలా ఏళ్ల నుంచి అనుకుంటున్నారే గానీ ఇప్పటికీ వర్కౌట్ కాలేదు. రీసెంట్గా ఆదిత్య 369 సీక్వెల్కి స్టోరీ రెడీ అయిందట. సీక్వెల్కి ఆదిత్య 999 టైటిల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో ఆస్ట్రోనాట్ గెటప్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఆదిత్య 999లో బాలయ్య మోక్షజ్ఞలను ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో ఫ్యాన్స్ చూసే అవకాశం ఉంది. ఆదిత్య 369ను సీనియర్ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఆదిత్య 369లో బాలకృష్ణ డబుల్ యాక్షన్ చేసి అదరకొట్టారు. ప్రెజెంట్ మోక్షజ్ఞ ఆదిత్య 999 మూవీ చేస్తున్నారని అనడంతో మళ్లీ ఫ్యాన్స్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇందులో మోక్షజ్ఞకి జోడీగా శ్రీలీల యాక్ట్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మొత్తానికి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కొంతకాలం పోస్ట్ పోన్ అయినట్లే మరి.